చిత్ర పరిశ్రమలో ఒకరితో ప్రేమలో పడటం, ఆ తర్వాత కొద్ది రోజులకే బ్రేకప్ చెప్పుకొని మరొకరితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమలో పడడం సహజం. హీరో హీరోయిన్లు ఎంతమందితో ప్రేమలో పడ్డా చివరకు వారికి నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. అక్కినేని వారింట్లో కోడలిగా అడుగుపెట్టనున్న సమంత విషయంలో కూడా ఇదే జరిగింది. గతంలో ఆమె హీరో సిద్ధార్థ్తో కలిసి చెట్టపట్టాలేసుకుని తిరిగింది. ఇద్దరు ప్రేమించుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. శ్రీకాళహస్తి వెళ్లి వీరు కుజదోష నివారణ పూజలు కూడా చేయించుకున్నారు. వీరి పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అనుకుంటున్న టైంలో వీరి మధ్య మనస్పార్థాలు వచ్చి విడిపోయారు. సమంత చాలామంది హీరోలతో సన్నిహితంగా ఉంటుందని, అది తనకు నచ్చలేదని సమంతకు సిద్ధు వార్నింగ్ ఇచ్చాడని కొందరంటే, కాదు సిద్ధు చాలామంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉండడంతో సమంతకు నచ్చలేదని మరికొందరు చెప్పుకున్నారు. ఏదేమైనా ట్విట్టర్ వేదికగా వీళ్ళిద్దరూ తమ లవ్ స్టోరీకి గుడ్ బై చెప్పేసుకున్నారు. ఇక మనం సినిమా తర్వాత చైతు సమంతాల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వీరు దంపతులయ్యే వరకు వెళ్ళింది. శామ్ మ్యారేజ్పై సిద్ధు తన సన్నిహితుల వద్ద స్పందించాడని తెలుస్తోంది. శామ్ను మిస్ చేసుకున్నందుకు మనోడు బాగా ఫీల్ అవుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.